మనం సబ్జెక్టు నిన్నటి ప్యాటర్న్ ఏదైతే మనం ప్రాక్టీస్ చేశామో అదే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఇక్కడ ఇప్పుడు దీన్ని డిస్కస్ చేస్తున్నాం. బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ నిన్న మనం ఏం డిస్కస్ చేశామంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ అన్నప్పుడు యామ్ ఇస్ ఆర్ అనేది ఉపయోగిస్తామనేది మీకు బాగా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ అట్ ద బస్ స్టేషన్ ఫర్ యువర్ ఫాదర్ అని మనం నిన్న డిస్కస్ చేశాం. ఐ యామ్ ఇన్ ద మీటింగ్ ఫర్ ద డైరెక్టర్. నేను డైరెక్టర్ కోసం నేను ప్రస్తుతం మీటింగ్లో ఉన్నాను. ఐ యామ్ ఇన్ ద కాన్ఫరెన్స్ ఫర్ మై కొలీగ్స్ అని పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్న మనం డిస్కస్ చేశాం. సెంటెన్స్ అలాగే ఉంటుంది. ఎక్కడ చేంజ్ అవుతుందంటే ఈ సబ్జెక్టు ప్లేస్లో ఎవ్రీబడి, ఎవ్రీవన్, సంబడి, సమ్వన్, నోబడి, నో వన్. చాలు, ఇది చేంజ్ చేస్తాము. అదే ప్యాటర్న్లోని మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, ఆల్ ఆఫ్ యూ రెడీ? ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఆర్. Type in the chat box or. Yes, ready. Yes, good. Mahesh, Bharati, Rajesh, yes, good. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఈ ఎగ్జాంపుల్ ప్యాటర్న్లో మీరు నెక్స్ట్ అదర్ ఎగ్జాంపుల్స్ అనేవి మీరు ఇక్కడ క్రియేట్ చేయబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద కాన్ఫరెన్స్. వన్స్ అగైన్, ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద కాన్ఫరెన్స్ ఫర్ ది డాక్యుమెంటేషన్ లేదా ఫర్ ది కొలీగ్స్. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క కొలీగ్స్ కోసము కాన్ఫరెన్స్లో ఉన్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లేదు, ఇంకా సింపుల్గా అందరికీ అలవాటుగా ఉండేది తీసుకుందాం. ఎవ్రీబడి ఈజ్ అట్ ద బస్ స్టేషన్. ఎవ్రీబడి ఈజ్ అట్ ద బస్ స్టేషన్ ఫర్ యువర్ ఫాదర్. మీ నాన్న కోసము ప్రతి ఒక్కరు కూడా బస్ స్టాండ్ దగ్గర ఉన్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుందాం. లేదా సంబడి ఈజ్ అట్ ద బస్ స్టేషన్ ఫర్ యువర్ మదర్. నెక్స్ట్, నోబడి ఈజ్ అట్ ద బస్ స్టేషన్ ఫర్ యువర్ ఫాదర్. మీ నాన్న కోసం ఎవరు కూడా అక్కడ లేరు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేశాము. ఇప్పుడు నేను మీతో చెప్పిస్తాను. అందరూ బాగా అలర్ట్గా ఉండండి. ఇవన్నీ నోటెడ్గా ఉండాలా. ఎవ్రీబడి, ఎవ్రీవన్, సంబడి, సమ్వన్, నోబడి, నో వన్. చాలు, ఈ 6 పదాలు అప్లై చేస్తూ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి. నౌ ఐ కాల్ ఎస్ విష్ణు. ఓకే సార్. యా, ప్యాటర్న్ అర్థమైంది కదా? ఓకే సార్. ఎస్. నౌ యూ టేక్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ బై ఫాలోయింగ్ యామ్ ఈజ్ ఆర్ ప్లేస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఒకవేళ ఫాదర్, మదర్, సిస్టర్ లేకపోతే వీటిని ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకో. ఫర్ మీ, ఫర్ యూ, ఫర్ అస్, ఫర్ దెమ్, ఫర్ హిమ్, ఫర్ హర్, ఫర్ ఇట్. ఓకే, ఇట్ ఈస్ యువర్ చాయిస్. యా, ప్రొసీడ్. Everybody is at the railway station for you. వెరీ గుడ్. Somebody is at the railway station for you. వెరీ గుడ్. Anybody is at the railway station for you. No, nobody is at the railway station for you. Everyone is at the railway station for you. Someone is at the railway station for you. Anyone is at the railway station for you. No one is at the railway station for you. Yes, good. Very good. Yes. Next, I call Gopal sir. Ram Gopal sir. Everybody is at theater for one. Okay, everybody is in the court for the lawyer. ఇది చెప్పండి మీరు. Everybody is in the court for lawyer. Yes. Everyone is in the court for lawyer. Somebody is in the court for lawyer. Someone is in the court for lawyer. Nobody is in the court for lawyer. No one is in the court for lawyer. Yes, good. Next, Madam Bharati. Yes, madam. Everybody is in the conference for colleague. Everybody is in the Conference. okay. Yes, very very good. Everybody is in the conference for their For colleague. Okay, for colleagues. Okay. కెమెరా బాగా Everyone పెట్టుకోండి is మేడం. in the conference. Everyone is in the conference for colleague. ఓకే, కెమెరా బాగా పెట్టుకోండి. బాగా మీరు చెప్పేటప్పుడు కెమెరా బాగా విజిబుల్ గా పెట్టుకోండి, మీకు బాగుంటుంది. యా, ఎస్. Somebody is in the conference for colleague.
ఓకే. Someone is in the conference for colleague. Nobody is in the conference for colleague. No one is in the conference for colleague. ఓకే. యెస్. వెరీ గుడ్. నెక్స్ట్ కామేష్ సార్. Sir, యెస్ మేడం. సార్ మేడం డు యూ వాంట్ టు సే సంథింగ్ భారతి మేడం? ఏదైనా చెప్పాలా? no sir, no sir. ఓకే ఫైన్. నెక్స్ట్ No, కామేష్ sir. సార్. ఓకే సార్ కామేష్ సార్. సార్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ ది క్లాస్ రూమ్ ఫర్ టీచర్. యెస్ గుడ్. Everyone is in the classroom for teacher. Somebody is in the class for teacher. Someone is in the class for teacher. Classroom for the teacher. Nobody is in the classroom for teacher. No one is in the classroom for teacher. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్ మేడం దుర్గా. నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. మీకా మేడం? ఓకే. ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద కిచెన్ ఫర్ వెజిటబుల్స్. ఓకే, ఎవ్రీబడి కిచెన్ ఉందా? ఫస్ట్ కంప్లీట్ సెంటెన్స్ వినండి మేడం పూర్తిగా. ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద కిచెన్ ఫర్ వెజిటబుల్స్. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఎవ్రీబడి ఇన్ ద కిచెన్ ఫర్ వెజిటబుల్స్. ఫర్ వెజిటబుల్స్. ఓకే. సంబడి ఇన్ ద కిచెన్. somebody is in the kitchen Somebody is in the kitchen for vegetables. for vegetables. Yes. Nobody in the kitchen for nobody in the kitchen for vegetables. Okay. Everyone in the kitchen for vegetable. Wrong. Okay. Everyone In the kitchen. is in the kitchen for Is in the vegetables. kitchen for vegetables. Yes, very Okay. good. ఓకే. వెరీ గుడ్. మీరు కొద్దిగా పలికేటప్పుడు వేరే వాళ్ళని అబ్జర్వ్ చేయండి మేడం. మీరు వాళ్ళు ఎలా Okay. పలుకుతున్నారు ఒక సెంటెన్స్ ని, ఎక్కడ వాక్యం. Sir, everybody in the kitchen for meals అనొచ్చు. చెప్పవచ్చు. ఎవ్రీబడి దేర్ ఎనీ మనకు ఆర్టికల్ తీసుకోవచ్చు. మీల్స్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, లంచ్ కావచ్చు, మనకి ఏదైనా స్నాక్స్ కోసం కావచ్చు, లేదా సంథింగ్ ఆర్టికల్స్. Everybody is in the market for vegetables. ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద మార్కెట్ ఫర్ వెజిటబుల్స్. ఇంకా సేమ్ ప్యాటర్న్ సార్. ఒక Same. ప్యాటర్న్ తీసుకుంటే వాటికి అదే మీకు చెప్పేది. ఒక ప్యాటర్న్ తీసుకుంటే దానికి మీరు ఇండివిజువల్ గా మినిమం 20 ఎగ్జాంపుల్స్ ఈ ప్యాటర్న్ లో మీరు క్రియేట్ చేశారంటే మనకు ఆల్మోస్ట్ అవే రిపీట్ అవుతూ ఉంటాయి. దాన్ని మనం ఫ్రీక్వెంట్ గా రిమైండ్ చేసుకుంటూ అప్లై చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే. యా నెక్స్ట్ రాజేష్. Sir. యా ప్లీజ్ ప్రొసీడ్. Everybody is at the function hall for relatives. ఎస్ వెరీ గుడ్. Somebody is in the function hall for relatives. Anybody is in the function hall for relatives. Nobody is in the function hall for relatives. అంతేనా సార్? ఓకే ఫైన్ ఫైన్. నెక్స్ట్ మహేష్. సార్ ప్రొసీడ్. everybody waiting at the playground no, for no. me. ప్యాటర్న్ మార్చేయద్దండి. ఇక్కడ వెయిటింగ్ లేదు. ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద మీటింగ్ ఫర్ ది ప్రిన్సిపల్. Everybody ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద మీటింగ్ ఫర్ ద ప్రిన్సిపల్. okay, everyone is in the waiting for principal in the ఫస్ట్ meeting. అలా కాదు. ఫస్ట్ నువ్వు వీడియో ఆన్ చేసుకో. Everybody is in the hospital for doctor. యా ఎస్ మహేష్. వన్స్ నేను పనుకొని చెప్తున్నావా నువ్వు? Sir, ఫస్ట్ ఉన్నాను సార్. గెటప్. యా ఇట్లా ఉంటే మనకు చదువు రాదండి. మీరు రెస్పెక్ట్ ఇవ్వండి దయచేసి. నా హంబుల్ రిక్వెస్ట్ యు ఆల్, ఎప్పుడైతే మీరు నేర్చుకునేటువంటి విద్యకు మనం రెస్పెక్ట్ ఇస్తామో అప్పుడు మనకి ఇష్టపడి మన దగ్గరికి వస్తుందండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది వెరీ వాల్యుబుల్ టైం వాట్ వీఆర్ స్పెండింగ్. పనుకొని కంఫర్ట్గా ఉండి వద్దు అనుకున్నట్లుగా ఉంటే మనకు మన దగ్గరికి రాదండి. మనం చేసే పనిలో హార్ట్ఫుల్గా ఉంటే మనకు ఆ విద్య కూడా మన దగ్గరికి వస్తుంది. మనం ఎంత కంఫర్ట్గా ఉంటే అంత దూరంగా వెళ్ళిపోతుంది. బాగా గుర్తుంచుకోండి ఇది. నువ్వు పనుకుంటే నీకేం మాటలు వచ్చాయని చెప్పడానికి ఇంక నీకు
మహేష్ యా ప్రొసీడ్. Sorry, sir. ఓకే, నా కోసం అని కాదు, నీవు క్వశ్చన్ చేసుకో. ఇప్పుడు లెర్నింగ్ Sir, give me- చేసుకున్నావంటే నెక్స్ట్ నువ్వు ముందుకెళ్ళాలా, నీ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి, మినిమం ఇంప్రూవ్మెంట్ కావాలా అనేటువంటి ఒక ఇంటెన్షన్ అనేది ఉండాలి నీలో. Sir, give me one example, sir. Yes, everybody is in the meeting for the principal. Everybody is waiting for principal. వెయిటింగ్ కాదు, ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద మీటింగ్ ఫర్ ద ప్రిన్సిపల్. Okay, sir. Everybody is waiting in the meeting for principal. నాట్ వెయిటింగ్ మహేష్, ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద మీటింగ్. ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద మీటింగ్, ప్రతి ఒక్కరూ మీటింగ్లో ఉన్నారు. దేనికోసము? ఫర్ ద ప్రిన్సిపల్ కోసము. ఈ వాక్యం మీరు యాజ్ ఇట్ ఈజ్ అలాగే చెప్పండి. Everybody is in the meeting for principal. ఓకే, Everyone is in the meeting for principal. Somebody is in the meeting for principal. Someone is waiting in the meeting for principal. Nobody is in meeting for principal. ఎస్, గుడ్. నెక్స్ట్ మేడం పద్మావతి. Yes, sir. యా ప్రొసీడ్ మేడం. 1 minute, sir. Everybody, somebody, nobody, anybody, అంతే కదండి? అంతే మేడం, అంతే. ఓకే, అర్థమైందండి. యా ప్లీజ్ పద్మావతి మేడం. Everybody is in the ground for walk. ఫర్ వాక్, ఎస్, గుడ్. Everyone is in the ground for walk. Someone is in the ground for walk. Somebody is in the ground for walk. Nobody is in the ground for walk. No one is in the ground for walk. ఎస్, గుడ్. నెక్స్ట్ మేడం ధనలక్ష్మి. Thank you. మేడం ధనలక్ష్మి. సార్ ఇంకొకరిని అడగండి సార్. నేను ఒక సెంటెన్స్ ఎగ్జాంపుల్ చెప్పండి, నేను చెప్తాను. ఇప్పుడే జాయిన్ అయ్యాను. ఓకే, వేరే వాళ్ళని అడగండి. నేను మీతో చెప్పిస్తా వినండి. ఓకే, ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద హాల్ ఫర్ ద క్వశ్చన్ పేపర్. ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద హాల్ ఫర్ ద క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్. కమాన్ టెల్ మీ. ఒక్క నిమిషం సార్. ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద హాల్ ఫర్ ద క్వశ్చన్ పేపర్. ఓకే, సంబడి. సేమ్ ప్యాటర్న్, మీరు అదే చెప్పుకుంటూ వెళ్ళండి. ఇంకా ఎవ్రీబడి, సంబడి, ఇది ఒక్కటి సార్. నేను చెప్తాను, మీరు చెప్పుకుంటూ వెళ్ళండి మేడం. ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద హాల్ ఫర్ ద క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ Everybody సంబడి. is in the hall. Everybody is in the hall for the question paper. ఓకే, Somebody is in the hall for the question paper. నో వన్. No one is in the hall for the question paper. ఎస్, నోబడి. Nobody is in the hall for the question paper. ఓకే, సంబడి. Somebody is in the hall for the question paper. సమ్వన్. Someone is in the hall for the question paper. అంతే. Nothing. అది అవసరం లేదు మరి- మేడం, దానికి అది వేర్లేండి, చూద్దాం. ఓకే, లెట్ us see. ఓకే, ఫైన్. ఇది మనకు ఇప్పుడు ప్రాక్టీస్ ఏం చేసామంటే, ప్రీవియస్లో ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఉపయోగించి ఈ ప్యాటర్న్ ప్రీవియస్ క్లాస్లో చేసాం. అయితే ఈరోజు మనకు పర్సన్ తెలియనప్పుడు, ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరు, సంబడి అంటే ఎవరో, సమ్వన్ అంటే ఎవరో ఒకరు, నోబడి అంటే ఎవరు లేరు, నో వన్ అన్నా కూడా ఎవరు లేరు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని మనము ఒక వాక్యాన్ని ఎలా ఉపయోగించాలనేది మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేసాం. ఓకే, నెక్స్ట్. ఎస్, ఇక్కడ మనకు ఎవ్రీథింగ్, సంథింగ్, నథింగ్ అనేది ఉంది మనకు. ఓకే, దీన్ని మనం కొన్ని సందర్భాలు ఎలా ఉపయోగించవచ్చు అంటే, సంథింగ్ ఈజ్ దేర్. సంథింగ్ ఈజ్ దేర్, అక్కడ ఏదో ఉంది, కానీ ఐ డోంట్ నో దట్, నాకు దాని గురించి తెలియదు. నువ్వు అప్పుడు ఎలా చెప్పొచ్చు? నథింగ్ ఈజ్ దేర్, యూ డోంట్ ఫీల్ లైక్ దట్. అక్కడ ఏం లేదు, నువ్వేం దాని గురించి ఎక్కువగా ఊహించుకోవద్దు. అంటే ఇక్కడ మనం సంథింగ్ అనేది కూడా సబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సెంటెన్స్ ఫార్మేషన్ ఫ్రేమ్ చేసేటప్పుడు స్పాంటేనియస్గా కూడా ఉపయోగించవచ్చు. సంథింగ్ ఈజ్ దేర్, నథింగ్ ఈజ్ దేర్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ప్రతిదీ అక్కడ ఉంది, అక్కడ ఏదో ఉంది, సంథింగ్ ఈజ్ దేర్. నథింగ్ ఈజ్ దేర్, అక్కడ ఏది కూడా
లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూడింటిని కూడా సబ్జెక్టుగా కూడా మనం ఉపయోగించవచ్చు. వీటిని మీరు గుర్తుంచుకోండి చాలు. సంథింగ్ ఈజ్ దేర్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, నథింగ్ ఈజ్ దేర్. ఓకే, నౌ ఇక్కడ మనకు రెండో ఫార్మాట్లో చూడండి, వాజ్ అండ్ వర్ అనేది ఉపయోగిస్తే మీరు బాగా గుర్తుంచుకోండి పాస్ట్ టెన్స్. గతంలో అని అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ అట్ ద రైల్వే స్టేషన్ ఫర్ యువర్ ఫాదర్ ఎస్టర్డే. నేను నిన్న మీ తండ్రి కోసం నేను రైల్వే స్టేషన్ వద్ద ఉంటిని. ఐ వాజ్ సేమ్ ఫార్మాట్, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దండి. మీరు పైన ఏదైతే ప్రాక్టీస్ చేశారో అదే ప్రాక్టీస్ మీద ఉన్నాము, కాకపోతే ఇది పాస్ట్ టెన్స్ అని మీకు గుర్తు చేస్తున్నాను. ఐ వాజ్ అట్ ద రైల్వే స్టేషన్ ఫర్ యువర్ ఫాదర్. ఐ వాజ్ అట్ ద బస్ స్టేషన్ ఫర్ యువర్ ఫాదర్. I was in the ground for walk. I was in the conference for the meeting. ఇలా మనము పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక సమయం చెప్పవచ్చు. ఎస్టర్డే, లాస్ట్ నైట్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్. ఈ విధంగా ఒక సమయాన్ని తీసుకొని గతంలో నేను ఇలా ఉంటిని, నేను నీకోసం బస్ స్టాండ్ వద్ద ఉంటిని, నేను నీకోసం రైల్వే స్టేషన్ వద్ద ఉంటిని అని గతంలో అన్నప్పుడు ఈ యొక్క వాజ్ అండ్ వర్ ఉపయోగించాలి. ప్రస్తుతం అన్నప్పుడు యామ్ ఈజ్ ఆర్ అనేది మనం ఇక్కడ ఉపయోగించాలి. ఇది మనకు సీక్వెన్స్లో సబ్జెక్టును మనం రీప్లేస్ చేసి ఇప్పుడు చేసినటువంటి ప్రాక్టీస్. ఇప్పుడు నెక్స్ట్ వన్ మోర్ ప్రాక్టీస్ నౌ వీఆర్ గోయింగ్ టు డూ. అదే ఫార్మాట్లో ఉన్నాము. ఇక్కడ మనం చేసేటువంటి ప్రాక్టీస్ ఎలా ఉందంటే వెరీ ఇంపార్టెంట్, WH వర్డ్స్ అంటున్నాం. మనకు ఇంగ్లీష్లో 2 రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ద టైప్ క్వశ్చన్ 1 ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అన్నప్పుడు ఆర్ యూ ఇన్ ద క్లాస్ రూమ్? మీరందరు ఇప్పుడు క్లాస్ రూమ్ లో ఉన్నారా? ఎస్ ఐ యామ్. ఆర్ యూ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నప్పుడు ఎస్ ఐ యామ్ అని మీరు చెప్తున్నారు. దాన్ని మనం ఏమంటున్నాము? ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటున్నాం. ఇది మనము బాగా గుర్తుంచుకోండి, వెరీ పవర్ఫుల్. కమ్యూనికేషన్ మనకు ఎలా వాట్ వి కాల్ కమ్యూనికేషన్ ఎలా రన్ అవుతుంది ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా అమాంగ్ ద పీపుల్ అన్నప్పుడు ఒక వ్యక్తితో మనం ప్రశ్నించేటప్పుడే కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ కొద్దిమంది ఇప్పుడు కామేశ్ సార్ కానీ, రామ్ గోపాల్ అండ్ ధనలక్ష్మి మేడం, మీరు స్టూడెంట్స్తో ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. మీ క్లయింట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మీరు క్వశ్చన్ చేయాలా కంపల్సరీ. మీకు క్వశ్చన్ అనేది బ్యాక్ బోన్. అక్కడ క్వశ్చన్ చేస్తేనే క్లయింట్ దగ్గర ఉండే ప్రాబ్లం బయటకు వస్తుంది. ఆ క్వశ్చన్ మీరు బయటికి రావాలంటే 2 రకాలుగా అడగవచ్చు. ఒకటి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటే కొత్తవి కాదు. ఇప్పుడు మనం ఏదైతే ప్రాక్టీస్ చేసామో యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్. ఇప్పుడు చూడండి, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను, ఆర్ యూ ఇన్ ద క్లాస్ రూమ్? ఎస్ ఐ యామ్. ఎస్. ఆర్ యూ అట్ ద బస్ స్టేషన్? ఆర్ యూ ఇన్ ద రైల్వే స్టేషన్? ఆర్ యూ ఇన్ ద మీటింగ్? ఈజ్ షీ ఇన్ ద కిచెన్? ఈజ్ షీ ఇన్ ద హాల్? ఈజ్ హీ ఇన్ ద గార్డెన్? ఈజ్ హీ ఇన్ ద గ్రౌండ్? యామ్ ఐ ఇన్ ద మీటింగ్? యామ్ ఐ ఇన్ ద కాన్ఫరెన్స్? ఇది మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని గతంలో కూడా ప్రాక్టీస్ చేశాం. ఇప్పుడు ఇంకొక ప్యాటర్న్లో వాట్ వి కాల్ ఇంకో క్వశ్చన్ ఎలా అడగాలన్నప్పుడు WH వర్డ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆర్ యూ క్లియర్ సో ఫార్? అందరికి అర్థమైంది కదా? సార్ వన్ డౌట్ సార్. యా ప్లీజ్. హూ ఇస్? మహేష్. యా ప్లీజ్ మహేష్. ప్రెసెంట్ టెన్స్ లో మనం క్వశ్చన్ చేసినప్పుడు ఈజీ వాడతాం సార్. అవును. పాస్ట్ టెన్స్ లో క్వశ్చన్ చేయాలంటే ఏం వాడాలి సార్? వాజ్ కింద చూడమా, అది కూడా మీకు చెప్తాను. ఇక్కడ వాజ్ అండ్ వర్. వాజ్ అండ్ వర్. ఫర్ ఎగ్జాంపుల్, వాజ్ ఐ ఇన్ ద మీటింగ్ ఎస్టర్డే? నేను నిన్న మీటింగ్లో ఉంటినా? వర్ యూ ఇన్ ద మీటింగ్ ఎస్టర్డే? మీరు నిన్న మీటింగ్లో ఉన్నారా? వర్ యూ ఇన్ ద మ్యారేజ్ ఇన్ ద లాస్ట్ మంత్? మీరు నిన్న మ్యారేజ్లో ఉన్నారా లాస్ట్ మంత్? నిన్ను ఎక్కడ చూడలేదే నేను ఐ డిడ్ నాట్ సీ ఇన్ ద మ్యారేజ్. నేను పెళ్లిలో నేను ఎక్కడ కూడా చూడలేదు. ఐ డిడ్ నాట్ మీట్ యూ ఇన్ ద మ్యారేజ్. నేను నిన్న కలవలేదు నిన్ను వాట్ వి కాల్ మ్యారేజ్ ఫంక్షన్లో కలవలేదు. వాజ్ హీ ఇన్ ద మీటింగ్ ఇన్ ద లాస్ట్ మంత్? అతను మీటింగ్లో ఉన్నాడా లాస్ట్ మంత్? వాజ్ షీ ఇన్ ద మీటింగ్? ఆమె మీటింగ్లో ఉన్నదా లాస్ట్ మంత్? ఇది వాజ్ అండ్ వర్ వచ్చినప్పుడు పాస్ట్ టెన్స్ మహేష్ అండ్ ఆల్ ద పీపుల్. ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు యామ్ ఈజ్ ఆర్. మీరు ప్రతిరోజు వీటిని ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పే బేసిక్స్ ప్రతిరోజు మీరు వర్కౌట్ చేయండి. ఒక 30 minutes కేటాయించి నోట్బుక్ తీసుకొని వీడియోస్ తీసుకొని కూర్చొని దాన్ని ఒక 30 minutes మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ యామ్ ఈజ్ ఆర్ అనగానే నీకు ఫస్ట్ సీక్వెన్స్లో ప్రజెంట్ రావాలా, వాజ్ వర్ అనగానే సీక్వెన్స్లో పాస్ట్ రావాలా.
ఎలా క్వశ్చన్ అడగాలన్నప్పుడు 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి ఎస్ఆర్నో టైప్ క్వశ్చన్స్, రెండవది WH వర్డ్స్. ఎస్ఆర్నో టైప్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు మిమ్మల్ని అడిగాను, యామ్ ఐ ఇన్ ద క్లాస్ రూమ్, యామ్ ఐ ఇన్ ద మీటింగ్, ఆర్ యూ ఇన్ ద మీటింగ్, ఆర్ యూ ఇన్ ద క్లాస్ రూమ్. అన్నిటికీ ఇదే ప్యాటర్న్లోనే ఈ సీక్వెన్స్లో ఉపయోగిస్తాం. ఇప్పుడు సెకండ్ ప్యాటర్న్ ఎలా ఉపయోగిస్తాం అన్నప్పుడు చూడండి, వెరీ ఇంపార్టెంట్. వీటిని మనం ఇంగ్లీష్లో WH వర్డ్స్ అంటాం. వాట్, వేర్, వెన్, వై, హూ, హూజ్, విచ్, whom, with whom, for whom, how, how many, how much, how far, how long. ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తిని ప్రశ్నించాలంటే వీటి యొక్క అర్థం తెలుసుకొని వీటిని ఎలా క్వశ్చన్ అడగాలనేది నేను ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ అంటే ఏమిటి, అక్కడ ఏముందంటే ఎలా చెప్పొచ్చు, అక్కడ ఏముందంటే మనం ఎలా చెప్పొచ్చు, వాట్ ఈస్ దేర్. What is this? ఎస్, వాట్ ఈస్ దిస్, ఇది ఏమిటి. అక్కడ ఏముంది, వాట్ ఈస్ దేర్. What is there? వాట్ ఈస్ దేర్. ఇక్కడ వాట్ అనే పదం తీసుకున్నా, ఇక్కడ ఈజ్ అనే ఈజ్ అనే పదం తీసుకున్నా, తర్వాత ప్లేస్ దేర్ అనే దాన్ని ప్లేస్ తీసుకున్నా. వాట్ ఈస్ దేర్. తర్వాత వేర్, వేర్ అంటే మనకేంది, ఎక్కడ, ఎక్కడ. వెన్ అంటే ఎప్పుడు, 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 వై అంటే ఎందుకు, 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 హూ అంటే ఎవరు, ఎవరిని, హూ అంటే ఎవరు, 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 హూమ్ అంటే ఎవరిని, ఎవరిని, విత్ హూమ్ అంటే ఎవరితో, ఎవరితో, ఫర్ హూమ్ ఎవరి కొరకు, ఎవరి కోసం, హూజ్ ఎవరిని, విచ్ ఏది, ఏది, హౌ ఎలా, ఎలా, హౌ మెనీ ఎన్ని, ఎన్ని, హౌ మచ్ ఎంత, ఎంత, హౌ ఫార్ ఎంత దూరము, ఎవరి కోసం, హౌ లాంగ్ ఎంత కాలము, ఎంతసేపు, ఎంతసేపు, హౌ లాంగ్ ఎంత కాలము. ఈ ఎంత కాలం. పదాలు మీకు మీనింగ్ తో సహా 24/7 మీ మైండ్ లో ఉంటేనే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఆస్క్ ఎ క్వశ్చన్. Sir, one ఒకవేళ doubt, sir. మీకు ఈ వీటి సీక్వెన్స్ తెలియకపోయినా, వీటి మీనింగ్ రాకపోతే నెక్స్ట్ మీరు క్వశ్చన్ చేయడానికి మళ్ళీ మీకు డౌట్ వస్తుంది. Sir, యా, would do, should do, difference ఏంటి? అది మళ్ళా మాట్లాడదామమ్మా. ఎవరు మహేష్, Yes, sir. మళ్ళీ డిఫరెన్స్ మళ్ళీ చెప్తాం మీకు. ఎందుకంటే సీక్వెన్స్ కనుక మీరు మిస్ అయ్యారంటే కన్ఫ్యూజ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు మనము వాట్, వేర్, వెన్, వై, హూ, హూజ్, విచ్, వీటితో మనము వీటి ఆధారంగా ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఆర్ యూ అని మనం అంటుంటాం. వెరీ కామన్ క్వశ్చన్, అందరికీ బాగా ఫెమిలియర్గా ఉండే క్వశ్చన్, వేర్ ఆర్ యూ, మీరు ఎక్కడ ఉంటుంది, మీరు ఎక్కడ ఉన్నారు, వేర్ ఆర్ యూ. అదే పాస్ట్ టెన్స్లో అయితే వేర్ వర్ యూ, మీరు ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉన్నారు అన్నప్పుడు వేర్ ఆర్ యూ. వేర్ వర్ యూ ఎస్టర్డే, మీరు నిన్న ఎక్కడ ఉంటిరి అన్నప్పుడు పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం. ఇక్కడ ఎక్కడ తీసుకున్నాం, ఇక్కడ వేర్ అనే పదాన్ని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హూ తీసుకోండి. హూ ఇస్ దిస్, హూ ఇస్ షీ, ఆమె ఎవరు. హూ ఇస్ హీ, అతను ఎవరు, అతని ఎవరు. హూ ఆర్ దే, who are you, who are you, వాళ్ళెవరు, వారు ఎవరు. హూ ఆర్ దే, వాళ్ళు ఎవరు. వారెవరు. హూ ఆర్ వి, మనం ఎవరము. మనం ఎవరు, హూ యామ్ ఐ, నేను ఎవరిని, నేనెవరు. ఎవరు, నేను ఎవరిని. చూడండి, ఇక్కడ హూతో మనం ఇక్కడ క్వశ్చన్ చేశాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వై ఆర్ యూ ఇన్ ద క్లాస్ రూమ్, మీరు క్లాస్ రూమ్లో ఎందుకున్నారు. ఉన్నారు, వై ఆర్ యూ ఇన్ ద మీటింగ్, మీరు మీటింగ్లో ఎందుకున్నారు. వై ఈజ్ షీ ఇన్ ద హాల్, ఆమె హాల్లో ఎందుకుంది. వై ఈజ్ షీ ఇన్ ద పార్క్, ఆమె పార్కులో ఎందుకుంది. చూడండి, ఇక్కడ నేను ఈ సీక్వెన్స్ ఏం మార్చలేదు, ఒకే ప్యాటర్న్లోనే మనం తీసుకున్నాం. అంటే ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి క్వశ్చన్ అడగడానికి. మనం వేరుతో అడిగాము, వైతో అడిగాము, హూతో కూడా అడిగాము. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ విత్ హూమ్ ఆర్ యూ దేర్, విత్ హూమ్ ఆర్ యూ ఇన్ ద బస్ స్టేషన్, మీరు ఎవరితో బస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. విత్ హూమ్ ఆర్ యూ ఇన్ ద పార్క్, విత్ హూమ్ ఈజ్ షీ ఇన్ ద పార్క్, విత్ హూమ్ ఈజ్ హీ ఇన్ ద పార్క్, ఫర్ హూమ్ ఆర్ యూ ఇన్ ద పార్క్. అంటే మీరు ఎవరి కోసం పార్కులో ఉన్నారు, ఎవరితో పార్కులో ఉన్నారు, చాలా తేడా ఉంది చూడండి. ఎవరితో అన్నప్పుడు విత్ With హూమ్ whom. ఆర్ యూ ఇన్ ద పార్క్, విత్ హూమ్ ఈజ్ హీ ఇన్ ద పార్క్, విత్ హూమ్ ఈజ్ షీ ఇన్ ద పార్క్, విత్ హూమ్ ఆర్ దే ఇన్ ద పార్క్. ఎవరి కోసం అన్నప్పుడు ఫర్ హూమ్
are they in the park? For Sir, whom with తో కూడా are ఒకసారి they చెప్పండి, sir. at the railway station? ఓకే, ఇది మనకు విత్ హూమ్, ఫర్ హూమ్. తర్వాత హౌ ఆర్ యూ, మనకు అందరికి బాగా తెలిసినటువంటి పదం హౌ ఆర్ యూ, Sir, మీరు with తో ఎలా కూడా ఉన్నారు. ఒకసారి చెప్పండి, sir. దీన్ని మనం హౌ ఇస్ షీ, హౌ ఆర్ దే, హౌ ఆర్ వి, హౌ యామ్ ఐ, ఇలా ఒక్కొక్క వర్బ్ హూస్ అంటే ఏంటి సార్? మేడం. హూస్ అంటే హూస్ అంటే ఏంటి హూజ్ సార్? అనేది ఇక్కడ సెట్ అవ్వదు మేడం, మన కొన్నిటికి సెట్ అవ్వవు, కొన్ని WH వర్డ్స్ కొన్నిటికి సింక్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ హౌ మచ్ ఇస్ ఇట్, దీని ధర ఎంత. హౌ మచ్ ఈజ్ దిస్, దీని ధర ఎంత. హౌ మచ్ ఈజ్ ఇట్, హౌ మచ్ ఈజ్ మొబైల్, హౌ మచ్ ఈజ్ వాట్ వి కాల్ టేబుల్, హౌ మచ్ ఈజ్ డాక్యుమెంట్, హౌ మచ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. అంటే ధర అడిగినప్పుడు హౌ మచ్ అనే పదాన్ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్ టు రైల్వే స్టేషన్, హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్ టు బస్ స్టేషన్, హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్ టు గాంధీ పార్క్. ఇలా మనము ఇక్కడ వీటి ప్యాటర్న్ లో ఒక క్వశ్చన్ అడగడానికి మనం ఏం తీసుకున్నాము, వేర్, వై, హూ, విత్ హూమ్, ఫర్ హూమ్ అండ్ How? హౌ, హౌ How ఫార్. many? హౌ లాంగ్ అంటే ఎంత సమయమా సార్? ఎంత సమయము, ఎంత కాలము, ఎంత సమయం. ఎంత కాలం? ఇప్పుడు మీకు నేను ఆప్షన్ ఇస్తాను. నౌ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ మేడం పద్మావతి, మీరు ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్పానో అదే ప్యాటర్న్ లోనే మీరు యూ ఫ్రేమ్ ఎ క్వశ్చన్. Okay, sir. ఓకే, ప్రొసీడ్. What is your name? ఓకే, వాట్ ఈస్ Where is యువర్ your నేమ్. ఓకే, Where is your home? వేర్ ఈజ్ యువర్ హోమ్. గుడ్. When are you coming? అదొద్దు మేడం, వై తీసుకోండి. Why are you go? వై ఆర్ యూ Why are you go, sir? మీరు చేంజ్ చేయొద్దండి మేడం, ప్లేస్ చేంజ్ చేయొద్దండి. ఇంకా వై ఆర్ యూ Okay, why ఇన్ ద are- మీటింగ్, వై ఆర్ యూ Why అట్ are ద you- బస్ స్టేషన్, వై ఆర్ యూ Okay. అట్ ద రైల్వే స్టేషన్. ఓకే, అదే ఫ్రీక్వెన్సీ. Okay. Why are you వాయిస్ నాట్ ఆడిబుల్ మేడం. నెక్స్ట్ రాజు. in railway station? హలో మేడం. Sir, just join, sir. ఓకే, లిజన్, వన్స్ యూ లిజన్. మహేష్, Okay, నౌ okay, ప్రొసీడ్ sir. విత్ మహేష్. Sir, Can I question for you? టెల్ మీ, ప్రొసీడ్ మహేష్. Sir, 1 minute, sir. మహేష్. Sir, how to start? ఓకే, విను ఒకసారి. విష్ణు చెప్తాను, విను. మహేష్. Why are you speaking? Why are you talking? Why are you listening? నో ఒక్క నిమిషం. ప్యాటర్న్ మీరు Okay. చేంజ్ చేయొద్దండి. ప్యాటర్న్ చేంజ్ చేస్తే మీకు మళ్ళీ అన్ని మిక్స్డ్ అవుతాయి. ఒకటి బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ నేను మీకు ఇచ్చేటువంటిది ఒకటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ షీ, ఆమె ఏం చేస్తుంది. వాట్ ఈజ్ హీ, అతను ఏం చేస్తాడు. వాట్ ఆర్ దే, వాళ్ళు ఏం చేస్తారు. వాట్ ఆర్ వి, మనం ఏం చేస్తాం. వెర్ ఆర్ యూ అట్ ప్రెసెంట్, మీరు ఎక్కడ ఉన్నారు. అంటే ఇక్కడ నేను ఇంకా ఎక్కువ ప్రొలాంగ్ చేయడం లేదండి. ఇక్కడ వాట్ వేర్ తీసుకున్నా, ఇక్కడ ఉండే 3 వర్బుల్లో ఒకటి కరెక్ట్ సెలెక్ట్ చేసుకున్నా, అక్కడ ఐ కానీ, వి కానీ, హీ కానీ, షీ కానీ పెట్టాను, ఇంక అంతే. ఇంకా మీరు దాన్ని అంతకు మించి పోయారంటే మాత్రము మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, నౌ కాల్ టు విష్ణు. డూ యూ గెట్ క్లారిటీ? Okay, sir. ప్రొసీడ్. What am I speaking? నో వాట్ యామ్ ఐ, నేనేమిటి, అంతే. Okay. అంతవరకు What అడిగేసి am I? వాట్ యామ్ ఐ. What am I? What is he? What is she? వాట్ ఈస్ హీ, What are they? యా, What are we? ఎస్. నెక్స్ట్ వేర్ తీసుకో. Um, వేర్ ఆమ్ ఐ. where am I? యా, Where is he? Where is she? Where is they? వేర్ ఆర్ is దే. he? Where are they? Where are we? Where are you? ఓకే, వెరీ గుడ్. Where is she? Where is he? Where is it? ఓకే, నెక్స్ట్ వై తీసుకో. Why am I? Why are you? Why are they? Why are we? Why is she? Why is he? Why is it? ఓకే, Who ఫైన్. am I?
who are you, who are they, we are we, who is she, who is he, who is it? Yes, fine. Okay, next, Rajesh. Rajesh, Yeah. with whom తీసుకో? With whom is she doing? Is she going? 1 minute. With whom is she in the conference? Is she going? Okay, sir. With whom is she in the conference? Okay. With whom is she at the railway station? Proceed. With whom is she going? No. Railway station. ఎక్కువగా మీరు ఎక్కువ తీసుకెళ్ళదండి. With whom is she in the railway station? అంతే. With whom is she? చూడండి, with whom తర్వాత ఈజ్ తీసుకున్నారు, తర్వాత సబ్జెక్ట్ ఇస్ తీసుకున్నారు, ప్లేస్ మీ ఇష్టం, ప్లేస్ ఏదైనా పెట్టొచ్చు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, గార్డెన్, పార్క్, ఎనీ సమ్ అదర్ ప్లేస్. Okay. Okay. Yes, yeah, please. With whom is she at the railway station? With Okay. whom is she at the bus station? Okay, With whom is he at the conference? very good. With whom is it? With Okay. whom? With whom are we? Is it? Okay, with whom is she? With whom is he? With whom is it he? in the garden? మీరు ఒక సీక్వెన్స్ చూడండి, సీక్వెన్స్ పట్టుకుంటే చాలండి. ఇది మీరు ఎక్కువగా ఓవర్ థింక్ చేయొద్దండి. సీక్వెన్స్ దట్ ఈస్ ఇనఫ్. నెక్స్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే Okay, ప్యాటర్న్ లో ఫర్ హూమ్ చెప్పొచ్చు. నువ్వు చెప్పు ఇప్పుడు రాజేష్. For whom is she at railway station? యా, గుడ్. With whom is she ఫర్ హూమ్ నువ్వు చేంజ్ చేయదు, at అదే the- చెప్పు. ఫర్ హూమే చెప్పు, ఇంకా అదే చెప్పు. for whom is she at railway station? ఓకే, For whom is he at a conference? ఓకే, For whom is they at a garden? ఓకే. For whom yeah, ఆర్ వి రాలేదా sentence ఇన్ ద చెప్తున్నాను. కాన్ఫరెన్స్. ఎస్, గుడ్ గుడ్. ఇక్కడ మనకు చూడండి, ఈ ఐవియుదే కూడా మనకు వాట్ వి కాల్ నోటికి ఇంకా రావడం లేదు. అంటే మనం ప్రాక్టీస్ ఇంకా పెంచాలి. మీకు ఫస్ట్లో చెప్పాను, ఐ అన్నప్పుడు యామ్ వస్తుంది, ఈ షీ ఇట్ అనేది ఈజ్ వస్తుంది, వి యూ దే అనేది ఆర్ వస్తుందని ఫస్ట్ డే 1లోనే మనము వీటిని సపరేట్ చేశాం చూడండి, అన్ని బేసిక్స్ మీద. ఇవి మనకు అవును. కొద్దిగా ఫోకస్ చేశారంటే ఇట్స్ వెరీ ఈజీ టు ఫ్రేమ్ ద సెంటెన్స్. నెక్స్ట్, రామ్ గోపాల్ సార్, Sir. ప్లీజ్. For whom they are waiting. No. For whom are they in the coach? For whom Are they Are in they? the coach? in the coach. Yeah, court. మీ ప్లేసే. For whom are they in the court? యా, For whom he is in the court. for whom is he in the coach? For whom is she in the court? Okay. For whom they were in the court. For whom were they in the coach? For whom were they in the court? Yeah, For whom was they in the court? ఓకే. ఎస్, గుడ్. ఇక్కడ మీరు వాజ్ వర్ అని ఉపయోగించారు చూడండి. ఈ వాజ్ వర్ అనేటువంటిది మనకు పాస్ట్ టెన్స్ గురించి తెలియజేస్తుంది. బాగా గుర్తుంచుకోండి. అంటే పాస్ట్ టెన్స్ అన్నప్పుడు ఫర్ హోమ్ వాజ్ హీ ఇన్ ద కోర్ట్ ఎస్టర్డే, అతను నిన్న ఎవరి కోసం కోర్టు వద్ద ఉండేను. ఫర్ హూమ్ వాజ్ షీ ఇన్ ద కోర్ట్ ఇన్ ద లాస్ట్ మంత్. నేను చెప్పే ప్యాటర్న్ చూడండి, అంటే ఎలా ఫ్రేమ్ చేస్తున్నాను. ఇవేంటి మనం రిపీట్ అవుతూ ఉంటాయి, మళ్ళీ కొత్త ప్లేస్లో మనకేం కొత్తగా పుట్టుకొని రావు. అంటే దీని మీద మనం ఒక సీక్వెన్స్ తీసుకున్నామంటే దాన్ని ఫ్రీక్వెంట్గా పలుకుతూ ఉంటే నీకు సెంటెన్స్ అనేది ఫ్లో అవుతుంది. పదాలు మారుస్తూ ఉండాలి. ఇప్పుడు వాజ్ హీ, వాజ్ షీ, వర్ దే, వర్ వి, ఓకే, వర్ వి, వర్ యూ, వాజ్ ఐ, వాజ్ హీ, వాజ్ షీ. మనకు నోటికి రాంది 10 సార్లు పలకండి. అదే మీకు చెప్పేటువంటి ప్రాక్టీస్ సిన్స్ ద డే 1. వెరెవర్ యూ ఫీల్ అన్ఫెమిలియర్, యూ డూ లవ్ రీడింగ్ ఎ నెంబర్ ఆఫ్ టైమ్స్. నీట్గా బ్రీఫ్గా అది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని మీరు ఏం చేయాలా, బిఫోర్ యూ గో టు బెడ్ ఒక 10 to 15 టైమ్స్ ఇదే ప్యాటర్న్లో బాగా ప్రాక్టీస్ చేయండి. Sir. చాలు. నెక్స్ట్, Sir. యా, What is she? ఓకే, వాట్ ఈస్ షీ, ఆమె ఏం చేస్తుంది. ఓకే, Why are you court hall? వై ఆర్ యూ
Why are you in the court hall? Okay. Why are you in the court hall? Yeah. With whom is in the garden? With whom is she in the garden? Okay. For whom are you in the classroom? Okay. Yes. For whom are you in the classroom? How are you? Okay. Good. How many are they? How many are they? Yes. అక్కడ ఎంతమంది ఉన్నారు? Very good. For whom are they in the court hall? Yes. Very good. For whom are they in the court hall? వారు ఎవరి కోసం కోర్ట్ హాల్ వద్ద ఉన్నారు? Very good. Sir, Yes. Good. enough. Yes. Good. Fine. Next. ధనలక్ష్మి మేడం. సార్ యా. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్, నేను చెప్తాను. ఏదైనా ఒక Okay. ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. చెప్తామ్మా. చెప్తావు. హూ ఇస్ షీ ఇన్ ద ప్రిన్సిపల్ క్యాబిన్? హూ ఇస్ షీ ఇన్ ద ప్రిన్సిపల్ క్యాబిన్ అంటే ప్రిన్సిపల్ క్యాబిన్ లో ఎవరు ఉన్నారు? ఉన్నారు. హూ ఇస్ షీ ఇన్ ద ప్రిన్సిపల్ క్యాబిన్. హూ ఇస్ Okay. హీ ఇన్ ద ప్రిన్సిపల్ క్యాబిన్. ఓకే. Who is they in the principal cabin? హూ Who ఆర్ are దే? they? Who are they? Who are Okay. they in the? Who are they in the principal cabin? Who are you in the principal cabin? ఓకే. Who am I in the principal cabin? క్యాబిన్. ఎస్. గుడ్. నెక్స్ట్ అదే ప్యాటర్న్ లో విత్ హూమ్ చెప్పండి. With whom? ఇంకా సేమ్ in the అదే prin- సెంటెన్స్ ఇంకా అదే సీక్వెన్స్ తీసుకో, మార్చొద్దండి. విత్ Okay, హూమ్ sir. యామ్ ఐ ఇన్ ద ప్రిన్సిపల్ క్యాబిన్? With whom am I in the principal cabin? ఓకే. With whom is she in the principal cabin? వెరీ గుడ్. With whom are they in the principal cabin? వెరీ గుడ్. With whom are we in the principal cabin? ఎస్. గుడ్. With whom are you in the principal cabin? ఎస్. గుడ్. నెక్స్ట్ రాజు. వెరీ గుడ్ ధనలక్ష్మి మేడం. ఎస్ రాజు. సార్ మీకు అర్థమైందా పాయింట్? ఓకే. చెప్పండి సార్. సార్ ఓకే. ఓకే. మీకు ఎగ్జాంపుల్ ఇవ్వమంటారా? సార్ చెప్పండి సార్. మీరు సింపుల్ గా ఇప్పుడు హౌ ఆర్ యూ అనే పదం తీసుకుంటారు కదా, సార్ మీరు హౌ ఇస్ షీ, హౌ ఈజ్ హీ, హౌ ఆర్ వి, హౌ ఆర్ దే ఇట్లా చెప్పుకుంటారండి. హౌ ఇస్ షీ, ఎస్. గుడ్. హౌ ఇస్ హీ, ఎస్. హౌ ఇస్ ఇట్, హౌ ఆర్ దే, హౌ ఆర్ యూ, హౌ ఆర్ వి. హౌ ఆర్ వి. ఎస్. గుడ్. నెక్స్ట్ వేర్ తీసుకో, అదే ప్యాటర్న్ లో వేర్ తడుగు రాజు. వేర్ ఇస్ హీ, వేర్ ఇస్ షీ, వేర్ ఇస్ వి, వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ వి. వేర్ ఆర్ దే, వేర్ ఇస్ ఇట్, ఓకే. వేర్ ఆర్ వి. ఓకే. సార్ నెక్స్ట్ వై తీసుకో. వై. వై తీసుకో. వై ఇస్ షీ, వై ఇస్ షీ. సార్ ఒకటి చెప్పండి సార్. వై ఈజ్ షీ ఇన్ ద మీటింగ్? సార్ వై ఈస్ షీ ఇన్ ద మీటింగ్. ఓకే. వై ఈస్ హీ ఇన్ ద మీటింగ్ హాల్. ఓకే. వై ఈస్ వై ఆర్ why దే? is it why are they in the conference hall? ఓకే. Why are we in the cinema hall? వెరీ గుడ్. Why is it in the playground? ఎస్. గుడ్. Sir. యా. నెక్స్ట్ మహేష్. మీరు ఏది తీసుకుంటారు? హూ తీసుకోండి. హూ యామ్ ఐ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని చెప్పుకుంటారా? ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ చెప్పుకుంటారా? హూ యామ్ ఐ? కమాన్ టెల్ మీ. Who am I watching TV? హూ యామ్ ఐ ఇన్ ద హాల్? Who am I in the hall? ఓకే. హూ ఇస్ షీ ఇన్ ద హాల్? Who is she in the hall? హూ ఆర్ Who యూ is ఇన్ ద he in హాల్? Who is he in the hall? ఓకే. Who are they in the hall? ఓకే. Where they వేర్ ఆర్ దే ఇన్ ద హాల్? హూ ఆర్ దే ఇన్ ద హాల్? who are they in the hall? ఓకే. Who we are in the hall? ఓకే. ఓకే. నెక్స్ట్. Sir, ఓకే little bit మహేష్, confused, sir. ఈ పదాలన్నీ ఒకసారి గడగడ చదువుకుంటా కింద మొత్తం చదువుకుంటారా? What, where, when, why, who, whose,
with whom, for whom, which, నెక్స్ట్ హౌ. how many, how much, how far, how long. ఎస్ ఫైన్. ఇవి ఇంకా కొద్దిగా నువ్వు ఇంకా పెంచాలా, ప్రాక్టీస్ ఎక్కువ చేయాలా మహేష్ నువ్వు. నెక్స్ట్ భారతి. Sir, మీరు చెప్పండి మేడం. what am I? ఎస్ వాట్ ఆమ్ ఐ. What is she? వాట్ ఈస్ షీ. What is it? What are you? What are they? What are we? Where am I? Where is he? Where is he? Where is it? Where are you? Where Yes. are they? Where are we? ఓకే. When am I? When is he? When is she? ఇది వెన్ రాదులేండి మేడం. వెన్ మనకు అంత ఎఫెక్టివ్ సెట్ అవ్వదు వీటికి. Who are? నెక్స్ట్ సతీష్. హాయ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సతీష్ కొద్ది లేట్గా వచ్చినట్టున్నావు. చాలా లేట్ అయింది సార్. ఓకే ఫైన్. నెక్స్ట్ హౌతో క్వశ్చన్ చేయి మీరు. హౌతో. హౌ ఆర్ యూ. ఎస్ హౌ ఆర్ యూ. హౌ ఆర్ దే. హౌ మెనీ మెంబర్స్ ఇస్ దేర్. అట్లా కాదు, ఒకటే ప్యాటర్న్ తీసుకో సతీష్. హౌ ఆర్ యూ. హౌ ఆర్ యూ. కమ్ ఆన్ టెల్ మీ, నాతో పాటు చెప్పు. హౌ ఆర్ యూ. హౌ ఆర్ యూ. హౌ ఇస్ షీ. హౌ ఇస్ హీ. హౌ ఇస్ హీ. హౌ ఇస్ హీ. హౌ ఆర్ దే. హౌ ఆర్ దే. హౌ ఆర్ వి. హౌ ఆర్ వి. వేర్ ఆర్ యూ. వేర్ ఆర్ యూ. వేర్ ఆర్ వి. వేర్ ఆర్ వి. వేర్ ఇస్ షీ. వేర్ ఇస్ షీ. వేర్ ఈజ్ ఇట్. వేర్ ఈజ్ ఇట్. వేర్ ఈజ్ హీ. వేర్ ఈజ్ హీ. వై ఆర్ యూ. వై ఆర్ యూ. ఇన్ ద క్లాస్ రూమ్. ఇన్ ద come on. క్లాస్ రూమ్. వై ఈజ్ షీ. వై ఈజ్ షీ. ఇన్ ద క్లాస్ రూమ్. ఇన్ ద క్లాస్ రూమ్. వై ఈజ్ హీ. వై ఈజ్ హీ. ఇన్ ద గార్డెన్. ఇన్ ద గార్డెన్. వై ఆర్ దే. వై ఆర్ దే. ఇన్ ద గార్డెన్. ఇన్ ద గార్డెన్. ఓకే, డూ యూ గెట్ క్లారిటీ. యా సార్, అర్థమైంది సార్. ఎస్ ఫైన్, గుడ్. నెక్స్ట్ మేడం ఆమె దుర్గా. ఇక్కడ ఆమె అక్కడ ఎందుకు, ఆమె గార్డెన్ లో ఎందుకు ఉంది. రైట్. అతను గార్డెన్ లో ఎందుకు ఉన్నాడు. ఎస్ ఫైన్ ఫైన్. వారు గార్డెన్ లో ఎందుకు ఉన్నారు. ఎస్ నెక్స్ట్ దుర్గా. మేడం దుర్గా చెప్పండి సార్. మీరు చెప్పండి మేడం. ఒక ఎగ్జాంపుల్ మీరు ఓన్ గా చెప్పగలరా. నాకు కన్ఫ్యూజన్ గా ఉందండి, అంత అర్థం నాకు నేను చెప్పలేను. ట్రై చేస్తాను. నేను చెప్తాను, మీరు నాతో పాటు మీరు చెప్పండి. ఓకే. ఓకే. వేర్ ఆర్ యూ. ఓకే, వేర్ ఆర్ యూ. వేర్ వేర్ ఈజ్ హీ. వేర్ ఈజ్ హీ. వేర్ ఈజ్ షీ. వేర్ ఈజ్ షీ. వేర్ ఆర్ వి. వేర్ ఆర్ దే. ఓకే. కేక్ పెడదానికి ప్లేట్ లో వేర్ ఆర్ యూ గోయింగ్. ప్లాస్టర్, డబుల్ ప్లాస్టర్ తీసుకో. సంథింగ్ డిస్టర్బెన్స్ ఇస్ దేర్ ఇన్ సమ్ అదర్ పీపుల్. డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి కొద్దిగా. ఎస్ మేడం, ప్రొసీడ్. హూ ఆర్ యూ. హూ ఆర్ యూ. హూ ఆర్ దిస్. హూ ఈస్ దిస్. హూ ఇస్ దిస్. ఓకే. వేర్ ఆర్ యూ. వేర్ ఆర్ యూ. ఓకే. వాట్ ఈస్ దిస్. వాట్ ఈస్ దిస్. గుడ్. వాట్ ఈస్ దట్. వాట్ ఈస్ దట్. ఎస్ గుడ్. హౌ మెనీ. హౌ మెనీ. ఓకే. హౌ మెనీ శారీస్ డూ యూ హ్యావ్. ఇది వేరేది లేండి ప్రస్తుతానికి, ఇది వద్దులేండి ఇక్కడ. ఓకే నెక్స్ట్. విత్ హూమ్ తీసుకోండి. విత్ హూమ్ ఆర్ యూ ఇన్ ద హాల్. మీరు చెప్పండి సార్. ఇంకా విత్ హూమ్ ఆర్ యూ ఇన్ ద హాల్. ఆర్ యూ ఇన్ ద హాల్. విత్ హూమ్ ఈజ్ షీ ఇన్ ద హాల్. విత్ హూమ్ ఆర్ యూ. మీరు నాతో పాటు పలకండి మేడం. విత్ హూమ్ ఈజ్ షీ ఇన్ ద హాల్. విత్ హూమ్ ఈజ్ షీ ఇన్ ద హాల్. ఈజ్ షీ ఇన్ ద హాల్. విత్ హూమ్ ఈజ్ హీ ఇన్ ద హాల్. With whom is he in the hall. With whom are they in the hall. With whom are they in the hall. With whom are we in the hall. With whom are you in the hall. Yes, good. Yes, good. Yes, fine. కొద్దిగా నేను ఒకసారి మీ క్లాస్ విన్న తర్వాత నేను మళ్ళీ కొంచెం అండర్స్టాండ్ చేసుకోలేనండి. ఓకే ఫైన్. నెక్స్ట్ అండ్ ఐ థింక్ సో ఆల్ ఆఫ్ యూ డూ ప్రాక్టీస్. అందరూ కూడా ప్రాక్టీస్ చేశారనుకుంటా. ఎనీబడి ఈజ్ లెఫ్ట్. మహేష్, కామేష్, భారతి అందరూ కూడా ఓకే ఫైన్. ఈ ప్యాటర్న్ లో కొద్దిగా మీరు
వాట్ వి కాల్ ఇంకా కొద్దిగా స్పీడ్ పెంచాలి. ఇది కొద్దిగా స్లోగా ఉన్నారు ఈ ప్యాటర్న్ మీద. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఎగ్జాంపుల్స్ రాశారు కదా, ఒక 5-10 ఎగ్జాంపుల్స్ రాసుకుంటారు అనుకుంటా ఇప్పుడు. ఎస్ సార్. దీని మీద మీరు గట్టిగా అదే ఎగ్జాంపుల్స్ను ఒక 10 టైమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. వాట్ ఈస్ దేర్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్, వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ వి, వేర్ ఈస్ షీ, వేర్ ఈజ్ హీ, ఓకే హౌ ఆర్ యూ, హౌ ఆర్ వి, ఓకే తర్వాత హౌ వాజ్ ఇట్, హౌ వాజ్ హీ, హౌ వాజ్ షీ, వాజ్ కూడా తీసుకోండి. నెక్స్ట్ పాస్ట్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇదే ప్యాటర్న్ లో పాస్ట్ కూడా ప్రాక్టీస్ చేయండి. హౌ వాజ్ షీ, హౌ వాజ్ ఇట్, హౌ వాజ్ హీ, హౌ ఆర్ వి, హౌ ఆర్ దే, ఇవన్నీ కూడా మనకు WH వర్డ్స్. కొద్దిగా అన్మ్యూట్ చేసుకోండి మా మీరు. సంథింగ్ జస్ట్ వెయిట్. ఎస్, ఈ ప్యాటర్న్ లో మీ వాయిస్ అనేది ఫ్లో రావాలా. ఈ ప్యాటర్న్ లో ఫ్లో మీ అందరికి తక్కువగా ఉంది. దీన్ని మీరు ఈరోజు బాగా లౌడ్గా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు రేపు ఎల్లుండి బాగా స్ట్రిక్ట్గా ప్రాక్టీస్ చేయండి. మీకు ఒక వాయిస్ అనేది ఫ్రేమ్ అయిపోతుంది. ఇక్కడికి మనకు వాట్ వి కాల్ ఈ యొక్క అమెజార్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడికి ఒక వింగ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఉంది ప్రాక్టీస్ చేయడానికి. ఇంకా చాలు ఇక్కడికి. ఈ ప్రీవియస్ ప్లస్ ఇది 2 ప్రాక్టీస్ చేయండి చాలు. ఎవ్రీబడి, ఎవ్రీవన్, సంబడి, సమ్వన్, నోబడి, నో వన్. నేను ఎలా చెప్తున్నానో మీకు అలా రావాలి. ఫ్లూయెన్సీ రావాలంటే మీరు ఇలాగే కూర్చోండి మిర్రర్ ముందర. ఎవ్రీబడి, ఎవ్రీవన్, సంబడి, సమ్వన్, నోబడి, నో వన్. ఎవ్రీబడి, ఎవ్రీవన్, సంబడి, సమ్వన్, నోబడి, నో వన్. వాట్, వేర్, వెన్, వై, హూ, హూజ్, విచ్, హౌ మెనీ, హౌ మచ్, హౌ ఫార్. నెక్స్ట్ సెంటెన్స్, వాట్ ఈస్ దేర్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్, హూ ఆర్ యూ, హూ ఇస్ షీ, హూ ఈస్ హీ, ఓకే వై ఆర్ యూ, వై ఇస్ షీ, హూ ఆర్ దే. ఇట్లా మీరు ఒక మిర్రర్తో కూర్చొని ఒక సింపుల్గా ఫ్రేమ్ చేసుకుంటూ ఒకే సెంటెన్స్ని 10 సార్లుగా గట్టిగా పలకండి. అప్పుడు మీకు ఫ్లో అనేది స్టెప్ పెరుగుతూ ఉంటుంది. మీరు బయట ఎవరున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏమన్నా అనుకుంటారా, ఇవన్నీ మీరేం థింక్ చేయొద్దండి. మీరు ఉండే ప్లేస్లు ఎక్కడైతే ఉన్నారో వాటిని గట్టిగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు ఫ్లో అనేది పెరుగుతుంది. మనం చదివితే కామన్గా చదివినట్లు ప్రాక్టీస్ చేస్తే రాదు. దీనికంటూ మీ వోకల్ కార్డ్స్ ప్రాక్టీస్ ఉండాలా, టంగ్ ప్రాక్టీస్ ఉండాలా. ప్రీవియస్లో ఒక ఎక్సర్సైజ్ చెప్పాను గుర్తుంది కదా, ఈ యొక్క టంగ్ ఫ్రీ అవ్వడానికి, మజిల్ ఫ్రీ అవ్వడానికి. చేస్తున్నారా ఎక్సర్సైజ్ ఏమన్నా? ఎస్, చేస్తే మీ ఫ్లో పెరగాలి. ఓకే, ఎక్సర్సైజ్ దాన్ని ఉదయం మార్నింగ్ లేచిన వెంటనే మీరు వాకింగ్ చేసినా చేయకపోయినా మిర్రర్ మీద కూర్చొని ఒక 10 టైమ్స్ ఇలా అనండి. ఇదంతా కూడా షేప్ అంతా కూడా ఫ్రీ అవుతుంది. ఇటువంటి పదాలు పలకడానికి మీ వాయిస్ చాలా సపోర్టుగా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మీరు ఈ ప్రాక్టీస్ ఎంత స్ట్రాంగ్గా చేస్తే నెక్స్ట్ మనం అంత స్ట్రాంగ్ ముందుకు వెళ్ళగలుగుతాం. ఇంకా కొద్దిగా ఎస్ విష్ణు, షో మీ వన్స్ సార్ దట్ ఎక్సర్సైజ్. ఏం లేదు, ఇక్కడ వాయిస్ ఉంది కదా, ఇది ఇక్కడ టంగ్ అనేది బాగా ముందుకు తీసుకురావాలా. ఈ టంగ్ ఇంత కిందికి తీసుకొస్తే ఇదల్లా మీకు మజిల్ అంతా కూడా షేప్ అంతా కూడా ఫ్రీ అయిపోతుంది. ఇవి చాలా మనకు టైట్గా ఉంటాయండి. ఈ నర్వస్ సిస్టమ్ అంతా కూడా పట్టేస్తుంది. ఈ నర్వస్ సిస్టమ్ పట్టేసినప్పుడు పదాలు రావాలంటే ఫ్లో రాదు నీకు. ఈ నర్వస్ సిస్టమ్ ఫ్రీ అయిపోయింది అనుకో, పదాలు ముందుకు వచ్చేస్తాయి. అంతే, ఓపెన్ సీక్రెట్ ఇది. దీంట్లో ఏం మ్యాజిక్ ఏం లేదు. కొన్ని పదాలు పలకడానికి స్టక్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు రాక కాదు. ఇక్కడ వోకల్ కార్డ్స్ దగ్గర జామ్ అయిపోతుంది. తర్వాత ఆ టంగు చేయాలంటే ఏం చేయాలా? లౌడ్ రీడింగ్ చేయాలా. అదే నేను చెప్పేది. వాట్ ఈస్ దేర్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్, హూ ఆర్ దే, హూ ఈస్ దిస్, హూ ఇస్ షీ. ఇలా మనము రోజు ఒక సాన పట్టినట్టు చేస్తా ఉంటే నీకు అది ఒక కొద్ది రోజులకు స్టాండ్ అయిపోతుంది. కొత్త వ్యక్తిని కలిసిన వెంటనే నువ్వు ప్రశ్నిస్తావు, ఈజీగా క్వశ్చన్ అడగగలవు, ఈజీగా ఆ వ్యక్తితో కమ్యూనికేట్ చేయగలవు. కేవలం ఇక్కడ మీ యొక్క డ్యూరేషన్ ఎంత ఉందో అంత డ్యూరేషన్ మీరు పర్సనల్గా కూడా స్పెండ్ చేయండి. ఒక్క 3 months కేటాయించండి. ఒక్క 3 months గట్టిగా కూర్చోండి, తర్వాత మీకు రిజల్ట్స్ బాగుంటుంది. ఓకే, మీరు వర్బ్స్ క్రియేట్ చేశారు సార్? కామేష్ సార్? సార్ కంప్లీటెడ్ అయిపోయిందండి. నేను టుమారో ఇస్తానండి. ఇంకా తెలుగులో కొన్ని రాయాలండి. హౌ మెనీ? 500 కంప్లీటెడ్. ఓకే, ఐ థింక్ సో. మీతో పాటు కాంబినేషన్లో ఇంకొకరికి ఇచ్చాను అనుకుంటా. హూ ఈస్
ఎస్ సార్ నాకు ఇచ్చారు సార్ మీరు వర్డ్స్ వై వర్డ్స్ లెస్ వర్డ్స్ అవి ఇచ్చారు కదా సార్, అది నేను రాశాను సార్. అయితే నేను అది టైప్ చేశాను, పీడిఎఫ్ లో పంపిస్తాను సార్. లేకపోతే నార్మల్ గా ఇందులో కంటే టైప్ చేసి స్క్రీన్ షాట్ పెట్టినా బాగుంటుంది కదా అనేసి పీడిఎఫ్ టైప్ పీడిఎఫ్ చేయండి చేశాను. మేడం, మీకు వర్డ్ లో చేయండి, ఎక్సెల్ లో తీసుకొని V1 V2 V3 V4. నేను అవి చేయలేదు సార్, మీరు వర్డ్స్ రాయమన్నారు కదా, ఓఈఎస్ వర్డ్స్, ఫుల్ వర్డ్స్, లెస్ వర్డ్స్ అవి రాశాను సార్ నేను. సరే అది పంపించండి మేడం చూద్దాం. నేను మొత్తం వెబ్స్ రాశానండి, మొత్తం సేకరించాను. ఓకే, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. నేను ఇస్తాను సార్, మొత్తం అన్ని నా దగ్గరికి వస్తాయి. నెక్స్ట్ మనకు అవసరం పడతాయి, షేర్ చేయండి, చేస్తాను. ప్రాక్టీస్ పెంచండి. మహేష్ కొద్దిగా ప్రాక్టీస్ ఫోకస్ చేయి. ఇంకోటి ఏంటంటే మీరు సెషన్కి వచ్చేలకు ఒక పని చేయండి, బాగా ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిగా సోప్తో కొద్దిగా ఫేస్ వాష్ చేసుకొని కొద్దిగా బెటర్గా ఉండే కాస్ట్యూమ్ వేసుకొని, ఎందుకంటే మిమ్మల్ని మీరు చూడగానే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవ్వాలండి. మీ ప్రజెన్స్ మీరు చూడగానే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఫస్ట్ ఏదో ఒక్క 10 నిమిషాలు ముందుకు రండి, మీ సెషన్ 10 నిమిషాల ముందు వచ్చేసి ఫేస్ వాష్ చేసుకొని మంచిగా ఒక టీ షర్ట్ కానీ ఒక డ్రెస్ నీట్గా వేసుకొని కూర్చోండి. ఎందుకంటే ఈ వాట్ వి కాల్ ఈ యొక్క యాక్టివిటీ అనేటువంటిది మిమ్మల్ని మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు యాక్టివ్గా ఉన్నారంటే మీకే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అరే చాలా బాగా చెప్తున్నాను, చాలా ఎఫెక్టివ్గా ఉంది, నా వాయిస్ బాగుంది, నా టంగ్ బాగుంది, నా ఫ్లూయెన్సీ బాగుంది అనే ఇంప్రెషన్ నీకు కలుగుతుంది. మీరు ఏదో అప్పటికప్పుడు ఎక్కడి నుంచో వచ్చి లేదా నిద్రపోయి లేచి అప్పటికప్పుడు అటట అనుకొని కూర్చున్నారంటే మనకు చదువు కూడా మనకు రాదండి. మనం కేటాయించాల్సింది ఫస్ట్ ఇక్కడ కేటాయిస్తే మార్కెట్లో నీకు అన్ని నీ దగ్గరికి వస్తాయి. ఇక్కడ మనం కేటాయించకపోతే మార్కెట్లో అన్ని మనకు దూరం అయిపోతాయి. బాగా గుర్తుంచుకోండి, ఇట్ ఈస్ ద ఓపెన్ సీక్రెట్ ఆఫ్ ఎనీవన్. ఒక్క 10-15 నిమిషాలు ముందు వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి మంచి డ్రెస్ వేసుకొని మంచి ప్లేస్లో, మంచి లైటింగ్ ఉండే ప్లేస్లో కూర్చొని బాగా నోట్బుక్ మెయింటైన్ చేసుకొని బాగా క్లియర్గా కూర్చోండి. అప్పుడు నీకు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. నీకే నోట్స్ రాసుకోవాలన్నా, ఒకవేళ వీడియో ఆన్ చేయాలన్నా, మీ ఫ్రెండ్తో మీరు మాట్లాడాలన్నా, నెక్స్ట్ యాక్టివిటీస్ మీకు కండక్ట్ చేస్తా లైవ్లో, మీరు మాట్లాడాలి. ఇవన్నీ చేయాలంటే మీరు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళగలిగితే నేను చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇంకా మీరు యాక్షన్ తీసుకోకపోయినా, ముందుకు వెళ్ళలేకపోయినా ఏమవుతుందంటే స్టక్ అయిపోతాం. జర్నీ అనేది అక్కడ అనుకున్నంత ముందుకు వెళ్ళడానికి స్కోప్ ఉండదు. కాబట్టి మీరు సెషన్కి రావడానికంటే ముందుగా అన్నీ కూడా ఒక వాట్ వి కాల్ మెంటల్గా ఫిక్స్ అయ్యండి. అదే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనుకోండి, గంట ముందు పోవాలా, గంట లేట్ అవుతుంది, మళ్ళీ అక్కడ వెయిట్ చేయాలా, మొత్తం 3-4 గంటలు జర్నీ అవుతుంది ఇన్స్టిట్యూట్ అయితే. అదే ఇప్పుడు హ్యాపీగా మీరు ఇంటి దగ్గర ఉన్నారు, జస్ట్ ఒక 1 అవర్ రిలాక్స్గా. ఓకే, రేపు కలుద్దాం. రేపు విత్ వన్ మోర్ ప్యాటర్న్. బాగా ప్రాక్టీస్ చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. బిఫోర్ యూ గో టు బెడ్ 10 times యూ డూ ప్రాక్టీస్, ఆల్ ఆఫ్ యూ. ఓకే, మీరు నేను ఇది నెగిటివ్ పాజిటివ్ మీరు అవి చెప్పారు కదా సార్, పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. అవును, అయితే నెగిటివ్ ఇంటరాగేటివ్ కి అది ఏది యూజ్ చేయాలో నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది సార్. అది నెగటివ్ ఇంటరాగేటివ్ అంటే ఏం లేదు మేడం, ఒకటే. ఇప్పుడు ఇంటరాగేటివ్ తెలుసా? ఇంటరాగేటివ్ అంటే ఈషి, ఆర్వి, ఆర్ దే, ఈషి, ఈషి, ఈజ్ ఇట్. ఓకే, దాన్ని మనం ఏమంటామంటే ఈజ్ షీ అనే దాన్ని ఈజంట్ ఈచ్, ఆరంట్ వి, ఆరంట్ యూ, ఆరంట్ దే, యామంటాయ్, ఈజంట్ హీ, ఈజంట్ షీ. స్లోగా చెప్పారా సార్? ఈ రోజు నేను అది ప్రాక్టీస్ చేసే సెంటెన్స్ అదొక్కటే నాకు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది సార్. నో కన్ఫ్యూజన్ మేడం, హెడ్డింగ్ రాసుకో, నెగటివ్ ఇంటరాగేటివ్ రాసుకో. యామంటాయ్ అంటే AMNOT మేడం, AMNOT, దాన్ని షార్ట్ ఫామ్ లో యామంటాయ్. నెక్స్ట్ ఈజ్ నాట్ షీ, ఈజంట్ షీ, ఈజంట్ షీ, ఈజంట్ షీ, ఈజంట్ హీ. నెక్స్ట్ ఈజంట్ షీ, ఈజంట్ హీ, ఈజంట్ ఈట్. ఓకే సార్. ఆరంట్ యూ, ఓకే, ఆరంట్ వి, ఆరంట్ వి, ఆరంట్ దే. ఓకే సార్, ఆరంట్ దే, అంతే. ఓకే, ఇది మీరు బిఫోర్ యు గో టు బెడ్ డు ప్రాక్టీస్. ఆరంట్ దే, ఇట్ సార్, ఇజంట్ ఇట్, ఇజంట్ ఇట్, ఇజంట్ ఇట్, ఇజంట్ ఇట్,
దీనికి పాస్ట్ కూడా అప్లై చేసుకోండి మేడం. ఇప్పుడు వాజంట్ ఐ, వారంట్ ఐ, వారంట్ యూ, వారంట్ దే, వారంట్ వి, వాజంట్ హీ, వాజంట్ షీ, ఇది కూడా అప్లై చేయండి. ఓకే 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 సార్. ఫైన్ మా. టుమారో వీఆర్ గోయింగ్ టు మీట్ విత్ వన్ మోర్ ప్యాటర్న్. ఇంకా కొద్ది ప్రాక్టీస్ పెంచండి మీరు. థ్యాంక్ యూ ప్రాక్టీస్ సార్. పెంచండి. యు ఆర్ నాట్ ఏ స్టూడెంట్స్. యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ కెరియర్. మీ భవిష్యత్తుకు మీ దగ్గర మీదే బాధ్యులు. ఇక్కడ మీ ఫ్యామిలీకి మీరే బాధ్యులు. కొద్దిగా డెవలప్ చేసుకుంటే 100% మీ శాలరీ కంపల్సరీ డెవలప్ అవుతుంది. ఈవెన్ 5,000 పెంచుకున్నా కూడా పర్ ఇయర్ మీరు 60,000 సంపాదించగలరు. 5,000 ఇంక్రిమెంట్ తీసుకున్న ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ లేదు, ఈవెన్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్యూషన్ పాయింట్ పెట్టుకున్న మీ ఇంటి పక్కన పర్ మంత్ ఈజీగా 10,000 సంపాదించగలరు. ట్యూషన్ పాయింట్ ఈ ఈవినింగ్ సమయంలో 5 to 8 బిట్వీన్లో ఒక 1.5 hour పెట్టుకున్నా కూడా ట్యూషన్ పాయింట్ మీరు ఈజీగా సంపాదించగలరు. కాబట్టి మీరు బాధ్యతగా ప్రాక్టీస్ చేయండి. మీరు బాధ్యతగా ఈజీగా ముందుకు వెళ్ళగలరు. ఓకే ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ టు ఆల్. Good night, sir. ఎస్ గుడ్ నైట్ రాజు. Good Thank night, you, sir. sir. గుడ్ నైట్ టు ఆల్. గుడ్ నైట్ టు ఆల్.